అఖిల భారత వంజరి సేవా సంఘం, తెలంగాణ వంజరి సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశమై కొన్ని విజ్ఞప్తులు, డిమాండ్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ముందు నేరుగా, స్పష్టంగా, సూటిగా పెట్టదలుచుకున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్టీలుగా గుర్తింపు పొందిన వంజరి కులస్తులు 1878లో ఏ రిజర్వేషన్ అయితే మాకు తొలగించారో ఆ ఎస్టీ రిజర్వేషన్ పునరుద్ధరించాలని మా సంఘం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా అది సాధ్యం కాని పక్షంలో, పునరుద్ధరణ సాధ్యం కాని పక్షంలో ఇటీవల 51 కులాలను డిఎన్టీలుగా గుర్తించారు. మహారాష్ట్ర తరహా రిజర్వేషన్ మాకు గుర్తించాలని, డిఎన్టీలుగా మమ్మల్ని పరిగణించాలని, డిఎన్టీల్లో వంజరి కులస్తులను చేర్చాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉప్పల్ ఆత్మగౌరవ భవన నిర్మాణానికి వంజరి కులస్తుల శ్రమతో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఫంక్షన్ హాల్ నిర్మాణం జరిగింది. ఆ భవన ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు స్పీకర్ గారికి, మంత్రులకు, అధికారులకు అందరికీ మేము సూటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, నేరుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు 5 కోట్ల నిధులు ప్రొసీడింగ్ తీసుకొని ఆ సమావేశానికి రావాల్సిందా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖలో ప్రస్తుత నియమ నిబంధనల ప్రకారం అన్ని రిజిస్టర్ సంఘాల ప్రాతినిధ్యం ట్రస్టులో ఉండాలి. దానికి తగిన చర్యలు ప్రభుత్వమే తీసుకోవాలని స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ విధంగా నిర్ణయాలు తీసుకొని మీరు ఆ భవన ప్రారంభోత్సవానికి రావాలి, తప్పకుండా మీరు రావాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా అఖిల భారత వంజరి సేవా సంఘం ఒక స్పష్టమైన డిమాండ్ ఈ కేంద్ర ప్రభుత్వం ముందు పెడుతూ ఉద్యమాన్ని చేస్తూ ఉంది. 1 నేషన్ 1 రిజర్వేషన్, ఒకే దేశం, ఒకే కులం, ఒకే రిజర్వేషన్. మాకు మహారాష్ట్ర తరహా రిజర్వేషన్ తెలంగాణలో ఇవ్వాలని, దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని మేము స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల కోసం ఎంతగానో శ్రమించి దేశవ్యాప్తంగా సబ్బండ జాతుల సాధికారకతకు నిరంతరం శ్రమించిన స్వర్గీయ గోపీనాథ్ ముండే గారి జయంతి వర్ధంతులను ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గోపీనాథ్ ముండే లోకప్రియ నేత, నరేంద్ర మోడీ గారి కన్నా సీనియర్ సమకాలీకులు, అర్ధాంతరంగా కేంద్రం